వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఫ్రెండ్స్, ఇల్లు చూస్తే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? వాళ్ళకి ఎందుకు గుర్తుకు రాదే? గుర్తుకొత్తది. ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఇష్టం కదా నాముద్ర పెళ్ళం సిరీస్ అంటే. తప్పకుండా ఈ ఇల్లునైతే గుర్తుంచుకుంటారు కానీ. అవును ఫ్రెండ్స్, ఈ ఇల్లుని చూస్తే మీరు తప్పకుండా నాముద్ర పెళ్ళం స్టోరీ అయితే గుర్తుకొస్తుందని నేను అనుకుంటున్నా. ఈ ఇల్లు ముందు మేము ఇంట్రడక్షన్ చెప్తున్నామంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది. మీకెంతో ఇష్టమైన నాముద్ర పెళ్ళం సీజన్ 2 తోటైతే మళ్ళీ ముందుకు వచ్చినాం. అంటే ఏంటిదే మల్లిక, ఈ రోజు నుంచి నాముద్ర పెళ్ళం స్టోరీస్ కూడా రాబోతున్నాయా మన ఛానల్లో? అవును ఫ్రెండ్స్, ఇక నుండి మన ఛానల్లో నాముద్ర పెళ్ళం సిరీస్ కూడా కంటిన్యూ అవుతుంది. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. అన్నట్టు ఫ్రెండ్స్, ఇలా క్యారెక్టర్స్ అయితే కొన్ని చేంజ్ అయినాయి. అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఈమె కాంతం మీకు తెలుసు కదా, ఈమె ఇప్పుడు అత్త క్యారెక్టర్ కాదు, నాకు తల్లి క్యారెక్టర్ గా చేయబోతుంది. సరేనా ఫ్రెండ్స్? ఇక ఈమె మీకు ఎంతో ఇష్టమైన రాజవ్వ, ఈమె మాత్రం ఇప్పుడు నాకు అత్త క్యారెక్టర్ చేయబోతుంది. ఎందుకు ఇట్లా క్యారెక్టర్స్ ను చేంజ్ చేయాల్సి వచ్చిందో మీకు తర్వాత వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును దోస్తులు, నేనైతే మల్లికకు అత్త. ఇక పేన సిరీస్లో అయితే అత్త క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్ ఉంది బిడ్డ. ఇక అందుకే నేను వచ్చిన. ఇలా కొంచెం గడిచేస్తానే, ఏమనుకోకూడదు బిడ్డ. ఇక గిట్లా ఎప్పటికీ సాఫ్ట్ ఉంటే ఎట్లుంటది? బోరు కొట్టిదా చెప్పు సిరీసు? అందుకే మేము ముందుకు గడు సత్తగా వచ్చేసిన. నన్నైతే తిట్టుకోకరు బిడ్డ, వీళ్ళు నన్ను గయ్యాలత్తం చేసిర్రు. ఏం తిట్టుకోలే అత్తమ్మ, ఎందుకంటే మీరు వాళ్ళకు చాలా ఇష్టం కదా. మీరు ఏం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏమోనే, యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో ఒక ఎపిసోడ్ తర్వాత బయట పడుతుంది కానీ చూద్దాం. ఫ్రెండ్స్, మరి ఈ గయ్యాల అత్త క్యారెక్టర్ అయితే మీరు అందరూ తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అత్త క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉండడం వల్ల సిరీస్ అనేది కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే గయ్యాలి అత్తగా రాజవ్వని అయితే మీ ముందుకు తీసుకొచ్చినాం. ప్లీజ్ రాజవ్వ క్యారెక్టర్ అయితే ఇట్లనే యాక్సెప్ట్ చేయండి. అమ్మా, నువ్వేం మాట్లాడతలేవేంది? మన ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్పవా? చెప్తా బిడ్డ, చెప్తా. ఎందుకు చెప్పా? అసలు క్యారెక్టర్లు అయితే చేంజ్ అయినాయి కదా. ఈ వీడియో చూసినాక ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి ఈ వీడియోలో అయితే పోషమ్మ బోనాలతో అయితే మీ ముందుకు వస్తాను. నాముద్ర పెళ్ళం సీజన్ 1 ఎంత సక్సెస్ చేసిరో ఈ నాముద్ర పెళ్ళం సీజన్ 2 కూడా అంతే సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చేస్తారమ్మా, నువ్వేం బాధపడకు. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిడే పోషమ్మ బోనాలతో స్టార్ట్ చేస్తాను. ఆ పోషమ్మ తల్లి అనుగ్రహంతో ఈ నాముద్ర పెళ్ళం సీజన్ 2 కూడా చాలా సక్సెస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకే దోస్తులు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇక వీడియోలోకి వెళ్ళి అయితే చూసేయండి. అవును ఫ్రెండ్స్, ఇయాల్టి వీడియో అయితే పోషమ్మ బోనాలు. ఇక వెళ్ళి చూసేయండి. కాంతం, అయితారని రోజు మన ఊర్లే బోనాలు తీస్తారట కాదే? అవునా అన్నయ్య, బోనాలు తీస్తారటనా? అవునే, బోనాలు తీస్తారట. మరి బిడ్డకున్న అల్లునికి ఫోన్ చేసి రమ్మంటావా అన్నయ్య? నువ్వు ఫోన్ చేసి రమ్మని రాదే, నేనేం చెప్పాలి? సరే అయ్యా, నేను ఫోన్ చేసి మా చెప్తా గాని. ఇగో మన బుజ్జకు ఒడిబియ్యం పోయాక 5 ఏళ్ళు అవుతుంది. అందరూ ఒడిబియ్యం పోతారు కావచ్చు, మన బుజ్జికి కూడా ఒడిబియ్యం పోద్దామయ్యా. అవునే కాంతం, బిడ్డకు ఒడిబియ్యం పోయాక సానొద్దులైతుంది. ఇక ఈసారన్నా మన బిడ్డకు ఒడిబియ్యం పోసి ఈ బోనాల పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఏం సంతోషంగా జరుపుకుంటావయ్యా? పోయినసారి మన బుజ్జికి ఒడిబియ్యం పోసినప్పుడు వాళ్ళ అత్త ఏం చేసిందో నీకు తెలియదా? అవునే కాంతం, బుజ్జోళ్ళత్త కట్నం పైసలు ఇవ్వలేదని ఒడిబియ్యం పోసుకోకుండానే వెళ్ళిపోయింది. అవునయ్యా, ఈసారన్నా ఒడిబియ్యం పోయించుకుంటుందో పోయించుకోదో. నువ్వేం బాధపడకే కాంతం, ప్రతిసారి అట్లా అవుతుందా గాని మనం చెప్పే తీరైతే చెప్పి ఇంటికి రమ్మందాం. ఇక ఆ ఇష్టం అవి ఏం చేస్తుందో. ఏమోనయ్యా, మన ఈయప్రాలు చూస్తే నాకు అంత భయం భయం అనిపిస్తుంది. ఎప్పుడు ఏం చేస్తుందో అసలు ఏం అర్థం కాదు. మనం ఒకటి మాట్లాడితే ఆ ఒకటి మాట్లాడుతుంది. మనం మాట్లాడడానికి ఆమె మాట్లాడడానికి పొంతనే ఉండదు. ఏం కాదే, నువ్వేం భయపడకు గాని నువ్వైతే ఫోన్ చేసి రమ్మను. మనం మంచి మాట కొద్ది విలువల్ని మనం తప్పుల పడద్దు. సరేనయ్యా, ఫోన్ చేసి చెప్తా. అరే కిట్టు, అక్కకు ఫోన్ కల్పిస్తావారా? ఫోన్ మా చేసిస్తే గాని ఇంకా అత్తమ్మని ఎందుకు రమ్మంటారే? మళ్ళా ఆ మత్త గాయగా చెప్తుంది. నువ్వైతే ఫోన్ కలిపి రాదురా, మాకు మా ఎరకే గాని. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదే అమ్మా. కిట్టు, అమ్మని గట్లా అంటారా? నువ్వు ఫోన్ చేసి చేస్తా నాగురి, తప్పుద్దా ఇక. చింటుగా జల్దీ జల్దీ రాయరాదురా, మీ అవ్వచ్చ మళ్ళా కుక్క తీరొడుతుంది. నాకు చేతులు నొత్తాయి. తాతయ్య, నాకు కొంచెం రాసిస్తావా? మీ తాత రాసిస్తే చదువు మీ తాత కట్టదా నీ కట్టదారా? రాయి చక్కగా. రాక్షసుడిలా ప్రియుడు
వినబడతలేదు అన్నయ్య లేవట్టు పోను. అయ్యో ఫోన్ ఇప్పుడే రాబట్టే లిఫ్ట్ చేస్తే ఆగరాదే. అగో మల్లికోళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తాడు కదా. ఆ? దాని తమ్ముడు చేస్తాడా పోను? ఇప్పుడు ఎందుకు చేస్తారు? రాజావా మల్లికని విలువే. మావిల్ తాగు. మల్లిక, ఓ మల్లిక, కలెక్టర్ ఫోన్ చేస్తాంది రాయే. ఎవరత్తమ్మా? మీ ఇంటి కాంచి కావచ్చు. అగో మాట్లాడు, మావయ్య దగ్గర ఫోన్ ఉన్నది. ఇంటి దగ్గర నుంచి ఫోనా మామయ్య? ఇటీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ చేస్తారు మల్లిక. మీ తమ్ముడు కావచ్చు, మాట్లాడు. అబ్బో ఫోన్ ఈడ మాట్లాడితే ఏమవుతుందో. ఇక సాటుకు పోయి మెల్లగా తమ్ముడా రే తమ్ముడా, దయగల్ల తమ్ముడా అనుకుంటా అంటది కావచ్చు. ఉండలేవే రాజీ, ఎందుకు అట్లా అంటాను? అలా తమ్ముడు ఫోన్ చేసిండు, అది బయటికి పోయి మాట్లాడుకుంటది. నీకు అవసరమా? అయ్యా దాన్నంటే నీకేందో రేషం బాగానే ఒడిచిపెట్టాంది. ప్రేమ బాగానే ఉన్నది కోడల మీద. నీతో మాట్లాడు వశం కాదు. షీ నీ అవ్వ. మరి మూసుకొని ఉండక ఎందుకు నాకు ఎదురు మాట్లాడుతావు చెప్పు. చెప్పడు చేయకుండా. హలో కిట్టు. అక్కగారికి నా ప్రణామాలు. సరే గాని మూసుకొని నువ్వు ముందు ఫోన్ మాట్లాడరా. మూసుకొని ఎట్లా మాట్లాడతారా అక్క? అయినా నేను ఫోనే మాట్లాడతానా. అబ్బో ఫోనే మాట్లాడతానవా? సరే గాని మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నానే నేను. అల్లుడు ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడు అల్లుడు. మీ అల్లునికేంద్రా, ఆడు మంచిగానే ఉన్నాడు. నా అల్లునికి అన్ని నా బుద్ధులు వచ్చినాయట కాదే. స్కూల్కి పోతాడట, మంచిగా చదువుకుంటున్నాడు కదా. అవునరా, అన్నీ ఆయనకి అలా మావ బుద్ధులే వచ్చినాయి. స్కూల్కు పొమ్మంటే గింత కూడా మూతలేడు. సేమ్ నీ తీరే ఆడ తయారైతాడు. నువ్వు పొగడకే అక్క, నాకు సిగ్గైతుంది. ఆపురా కిట్టుగా, నాకు తెలియదారా నీ గురించి. ఎవరు మల్లిక ఆ ఫోన్లా? మా తమ్ముడు బావా, మా తమ్ముడితోటి మాట్లాడతానా. ఓహో బామ్మర్ది ఫోన్ చేసిండా? సరే సరే మాట్లాడు. బాగున్నాడానే అక్క? ఎవరు ఫోన్లా అని అడుగుతాండ్రా బావా. ఇవాళ ఎటు పోలేదానే బావా? ఏం చెప్తాడు? ఇవాళ ఇంట్లోనే ఉన్నాడురా. ఇప్పుడే బండి కడిగిండు, తూడుతాడు. సరే గాని ఎన్నెళ్ళేంది నువ్వు ఫోన్ చేసినవేంద్రా? వట్టిగానే చేసినావా? నీతో మాట్లాడబుద్ధి అయిందే, గందుకోసమే చేసిన. అబ్బో ఈ మధ్య నాతోడు కూడా మాట్లాడబుద్ధి అవుతుందా? అట్లా అప్పుడప్పుడు అవుతుందే అక్క. ఏం చేద్దాం మరి, అక్క ప్రేమ అంటే అట్లనే ఉంటది. చాలా ఆపురా కిట్టుగా. ఇంటికాడ ఉన్నప్పుడే నాతో చక్కగా మాట్లాడు, ఇంకా నా గురించి ఫోన్ చేసి మాట్లాడతామంటే నిన్నమ్మల్లా. ఏం లేదే, అమ్మ ఫోన్ చేయమన్నది నీకు, అందుకోసమే చేసిన. ఇగో అమ్మకిస్తాను మాట్లాడు. ఇగోవే మాట, నీ బిడ్డతోనట మాట్లాడు. హలో బుజ్జి, మంచిగున్నావారా? మంచిగానే ఉన్నానే అమ్మా, నువ్వు మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. చింతయ్యుండి చిట్టి తల్లి ఏం చేస్తారు? వాళ్ళు మంచిగున్నారా? వాళ్ళు మంచిగానే ఉన్నారే అమ్మా. ఇక మీ చింతయ్యనేమో వాళ్ళ నానమ్మ దగ్గర రాసుకుంటాడు. ఇక చిట్టి తల్లేమో మంచిగా పడుకుంది. అక్కతో మాట్లాడుతుంటే అమ్మ ముఖం మొత్తం వెలిగిపోతుంది కదా. నిద్రపోయిందా నా చిట్టి తల్లి? నిద్రపోయిందే. సరే గాని అట్టిగానే ఫోన్ చేసినావానే? ఎందుకో ఈ మధ్యాహ్నం ఫోన్ చేసిర్రు? అట్టిగేం చేయలేదు బుజ్జి, ఎల్లుండట మన ఊర్లో పోషమ్మ బోనాలు తీస్తారట, ఇక రమ్మడానికి ఫోన్ చేసిన. ఏంది అమ్మా, మన ఊర్లో బోనాలు తీస్తారా? ఈ సంవత్సరం తొందరనే తీస్తారే. తొందరగా ఏం తీస్తలేరే, ఎప్పటికీ గిదే టైంలో తీస్తారు. ఇగో బిడ్డ, రేపు పొద్దుగాలనే అల్లుడిని పిల్లల్ని తీసుకొని రేపు పొద్దున రారే. ఇక మీరు అందరు వచ్చినాక నీకు మీ అత్తకు ఒడిబియ్యం పోద్దాం అనుకుంటాను. సరేనా బుజ్జి? ఒడిబియ్యం పోతావానే అమ్మ? సరే గాని బావతో ఒకసారి చెప్పు, మళ్ళీ నాకు చెప్పలేదని అంటాడు. అల్లుని చెప్పకుండా ఉంటావానే? నువ్వు ఆయనకు ఫోని బాబు మాట్లాడతాడు. ఒక నిమిషం ఆగే, ఇస్తా. ఇగో బావా, మా నాన్న నీతోటి ఫోన్ మాట్లాడతాడట. మావయ్య మల్లిక? సరేరా, లౌడ్ స్పీకర్ ఆన్ చేయి, నా చేతులకు అంత దుమ్మున్నది. లౌడ్ స్పీకర్ ఆన్ చేసిన బావా, మాట్లాడు. హలో మావయ్య, అల్లుడు అంత మంచిదే నానయ్యా? అంత మంచిదే మావయ్య. అల్లుడు, ఎల్లుండి మన ఊర్లో పోషమ్మ బోనాలు తీస్తారు. ఇక నువ్వు రేపు పిల్లల్ని తీసుకొని పొద్దుగల రారాదుర్రి. రేపే ఎందుకు మావయ్య, ఎల్లుండే మా బోనాలు, ఎల్లుండే అత్తం పటు. అయ్యో గట్లంటవిందయ్యా, ఎన్నడుకో నాడికి పిల్లలు తీసుకొని వస్తారు. వచ్చినప్పుడన్నా ఓ 2 వద్దులు ఉండద్దా? ఇంకా అట్లనే బుజ్జవ్వకు ఒడిబియ్యం పోదాం అనుకుంటాను. అందుకే రేపు పొద్దుగల రమ్మంటానా. రారయ్యా?
సరే మావయ్య పిల్లల్ని తీసుకొని వత్తపట్టు మరి. సరే అల్లుడు, మంచిది మరి ఉంటానా. ఓ అయ్యా ఆగాగు, ఫోన్ కడిగేకు. బుజ్జికి ఇవ్వను, బుజ్జితో మాట్లాడతా. అల్లుడు ఓసారి పోనంట బుజ్జవకిత్తవా? సరే మావయ్య మాట్లాడుర్రి. బుజ్జవా, తమ్ముడిని ఫోన్కు పైసలు కొడతాడే. నీకు, మీ అత్తకు, మామకు, ఈ వాళ్ళకి, పిల్లలకు అందరికి బట్టలు తీసుకోవే, సరేనా? సరేనే అమ్మా. నేనే బట్టలు తెద్దాం అనుకున్నానే బిడ్డ, కానీ మీరు మెచ్చరో అని ఇక పైసలు పంపిస్తానా. తమ్ముడిని ఫోన్కు పంపిస్తాడు, అందరూ బట్టలు తెచ్చుకోరు, సరేనా? సరేనే అమ్మా, తీసుకొచ్చుకుంటాం. అమ్మా, మా అత్తతోడు కూడా చెప్పిపోయినవే బియ్యం పోతానని, మళ్ళీ ఆమె చెప్పలేదని గురుగుద్ది. చెప్తా బుజ్జి. ఇక మీ అత్త కూడా ఫోన్ చేసి చెప్తా రేపు రమ్మని. ఏమంటదో ఆమె, అత్త అంటదో రానంటదో ఏమోనే అమ్మా. ఫోన్ చేసి అయితే చెప్పు. ఇక మళ్ళీ నేనేం ఫోన్ చేయాలనే? ఫోను మీ అత్తకి రాదు, మాట్లాడతా. ఇస్తాను నాగే అమ్మా, వాళ్ళు లోపల ఉన్నారు, ఫోన్ తీసుకోవా ఇస్తా. ఇదేందయ్యా ఫోన్ పట్టుకొని అటేవేంది? ఇవాళ ఈ మీటింగ్ అయిపోతుందా అయిపోదా? అయ్యో ఫోన్ మాట్లాడినా కూడా బాధ అవుతుంది నీకు. బాధ అంటే ఇక కాదా? మనకి ఇచ్చే కట్నం ఏదో ఇచ్చి వాళ్ళ అవ్వయ్యతో ఎంతైనా సేపు మాట్లాడుకొని నేనేమన్నా కాదంటానా? ఇద్దరు ఆగలేవే, ఈ సంవత్సరం ఇస్తా అన్నారు కదా, ఇద్దరు కావచ్చు ఆగు. ఎప్పుడు ఇస్తారో ఏందో. ఇక ఫోన్లలోనైతే బిడ్డకు ఫోన్ చేసి ఇక ఓపేమో గురిపోయారు. ఈ కట్నం వేయడానికి అయితేనేమో శాత కాదు. మల్లిక అయిపోయిందారా ఫోన్ మాట్లాడు? ఏంటి కట్నం మీ అవ్వయ్యకు ఏందో బాగానే పొంకనాలు కొడతాన్నావు ఫోన్లా, ఏంటిదట? ఏం లేదు అత్తమ్మ, నీతోటి ఫోన్లో మాట్లాడుతుందట అమ్మ. ఇగో అత్తమ్మ, ఫోన్ తీసుకో, మాట్లాడత్తమ్మా. నేను మాట్లాడవ్వా, ఆయన నాతోటేం మాట్లాడుతుందట? ఏందే రాజీ, కోడలు ఫోన్ మాట్లాడమని ఫోన్ ఇస్తే నువ్వేమో మూతాడు తిప్పుకున్నావు. మాట్లాడితే ఇప్పుడు ఏమైతుందే? నీకు అంతగానో మాట్లాడే బుద్ధి అయితే నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడా. మాట్లాడత్తమ్మా, పాపం అమ్మ లైన్లోనే ఉన్నది. ఊర్లో బోనాలు చేస్తారట, చెప్పడానికి ఫోన్ చేసింది. ఓ మీ అవ్వ బోనాలు వస్తాందా? అవునత్తమ్మా, బోనాలు పోస్తారట ఊళ్ళో. ఇంకా నీకు నాకు బియ్యం కూడా పోస్తుందట. ఈ గిసంటే అప్పుడైతే గుర్తుకొస్తాం మేము. కట్నం ఇవ్వడానికైతే చేతులు రావు. గట్లెందుకంటానవత్తమ్మా, మా ఊళ్ళో ఈ సంవత్సరం ఇస్తా అన్నారు కదా. మాట్లాడత్తమ్మా, పాపం అమ్మ ఇంకా లైన్లోనే ఉంది. ఏం మాట్లాడినా? నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ పండుగ అంటారు, ఈ పండుగ అంటారు. ఏ పండుగ కన్నా మీ వాళ్ళు పైసలు ఇచ్చారు అనే మాట్లాడవు అనే నోరు లెక్కలేదా? ఇయ్యరు, వాళ్ళెందుకు ఇస్తారు? ఇవ్వడానికి వాళ్ళకెందుకు చేతులు వస్తాయి? ఆయన మల్లిక, అయినా మీ అవ్వ ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేస్తా అంటే నేను మాట్లాడా, నేనెందుకు మాట్లాడతా? రాజీ నోర్ముయ్ నువ్వు. మల్లిక ఇటు ఈరా ఫోను, అమ్మతో నేను మాట్లాడతా. హలో చెల్లా, మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నా. నువ్వు వదిన మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాను రా చెల్లా. అన్నయ్య, ఎల్లుండి ఊళ్ళో బోనాలు పోసుకుంటాను, నువ్వు వదిన తప్పకుండా రావాలి. వదినకి చెప్దామంటేనేమో వదిన నాతో మాట్లాడతలేదు. ఇక నువ్వే చెప్పాలన్నా, నువ్వు చెప్పి తీసుకొని రా. నువ్వు బాధపడకు చెల్లా, నేను మీ వదినని తీసుకొని అత్తగాని, నువ్వేం బాధపడకు. బాధపడు ఎక్కడదన్నా, ఈసారి అప్పు చేసైనా సరే మీకు ఇవ్వాల్సిన కట్నం పైసలు మొత్తం ఇస్తాం. మీరిద్దరైతే రారన్నా, మీరిద్దరు వచ్చినాక మీకు రావాల్సిన కట్నం పైసలు అప్పు చెప్పి వదినకు, నా బిడ్డకు బియ్యం పోతా. రాజీ చూసినావానే, వాళ్ళు అప్పు చేసినా సరే కట్నం పైసలు మనకు అప్పు చెప్తారట. ఇగో ఫోన్ తీసుకొని మాట్లాడు. అబ్బో ఇతరత్న ఇక ఈ పని ఎప్పుడో చేయాల్సింది. గివదాకా దాటుకుంటూ వచ్చిర్రు. అయ్యో ఆగరాదే, నువ్వు ఫోన్ మాట్లాడు. ఆ పోనీయ మల్లిక. హలో అదినా, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాం. ఎందుకో మాట్లాడాలన్నమాట కదా, ఏంటి? ఏం లేదైనా, ఎల్లుండి ఊళ్ళో పోషమ్మ బోనాలు పోసుకుంటాను, నువ్వు అన్నయ్య రేపు రావి. బోనాలు పోసుకుంటారా? అయ్యో మాకు ఇంటికాడ బొచ్చాడు పని ఉన్నది కాదు మరి. సరే పాటు మాత్రం. సరే అయినా, ఇక నీకు బుజ్జికి బియ్యం పోతా అనుకుంటానా.
ఇంకా అట్లనే మీకు వచ్చే కట్నం పైసలు కూడా ఇస్తాదినా. ఇస్తావా? సరే సరే, ఇత్త మంచిదే పట్టు మాత్రం. ఇస్తే వదినా, ఇస్తే మాకు కూడా ఒక పని అయిపోతుంది. సరే సరే మరి మంచిది ఉంటానా మరి. సరే వదినా, రేపు పొద్దుగల రారి. మాత్రం పట్టు రేపు అత్తం. సరే వదినా, మరి ఉంటానా. ఏ ఉండు ఆనే, బియ్యం పోతాడటగా మీ అవ్వ, బట్టలు మంచిగా తీసుకోమను. సరే అత్తమ్మ, మంచిగా తీసుకోమంట. నాకు మంచి చీర తీసుకోమను. 10-20 వేలల్లో తీసుకోమను. తక్కువ రేట్ల 2,000-3,000 వద్దు నాకు. సరే అత్తమ్మ, అట్లనే చెప్తా. 20,000 పట్టు చీర ఏం చేస్తావే? ఏమన్నా నీ పెళ్ళి ఆపేరంటమా 20,000 చీర పెట్టడానికి? అదో నడువ నీకేమైతుంది? పెట్టేటోళ్ళకు లేని నీకేమున్నాను? ఆగు మావయ్య, అత్తమ్మనేమనకు. నేను మీ అత్తమ్మని ఏమంటానా? ఇంకా 20,000 పట్టు చీర ఏం చేస్తుంది అని అంటానా? అట్లా కాదు మావయ్య, అత్తమ్మకు నచ్చిన చీర కొనిస్తే అత్తమ్మ కూడా హ్యాపీగా ఉంటది. సరేరా, దానికి నచ్చిన చీరనే కొని, లేకపోతే మళ్ళీ గులుగుద్ది. అబ్బా, ఇది మంచిగానే ఉన్నది. ఇక నాకు నచ్చిన చీర కూడా కొనియమనద్దా? ఇది మంచిగానే ఉన్నది. ఏమంటావా మల్లిక? మీ అవ్వ కొనిస్తుందా కొనియగా మరి? కొనిత్తది అత్తమ్మ, మనల్నే కొనుక్కోమని పైసలు ఇచ్చింది. పైసలు కూడా ఇచ్చిందా అప్పుడే? సరే సరే, ఇచ్చింది అత్తమ్మ. సాయంత్రం షాపింగ్ పోదాం, మీకు నచ్చిన చీర తీసుకుందరు గాని. సరే సరేనే, పోదాం. సరే అత్తమ్మ, నేను వెళ్ళి వంట చేస్తా.